నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక కేసు విషయంలో మాట్లాడుతూ ఆయన విస్తృతంగా వరద సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మామూలుగా మాట్లాడుతూ చంద్రబాబు గారు చాలా అపరిమితమైన కష్టపడుతున్నారు బుడమేర విషయంలో కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం. ఆయన 24 అవర్స్లో ఎక్కువ భాగం కూడా ఆయన ఆరోగ్యం చూడకుండా ఇది బాగానే ఉంది, కానీ పోలీస్ శాఖ తన పని తాను చేసుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారి నివాసం మీదే దాడి జరిగితే పోలీస్ శాఖ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మరి అది ప్యారలల్గా ఈ సహాయ కార్యక్రమాలతో పాటు పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోవాలి. కనీసం వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉందా అనేది ఆయన ఒక వ్యాలిడ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆలోచన రేకెత్తించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. దాని మీద ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఆవేదన ఒకటి ఉంది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఎంపీగా ఉండి ఆ పార్టీ మీద ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఆయన మాట్లాడాడు. అంటే ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని ఎండగట్టి కూడా ఆయన తూర్పార పట్టి కూడా అంటారు కదా, అలా చీల్చి చెండాడేసుకుంటాం. వాళ్ళకి తెలుగుదేశం గెలుపులో మెజారిటీ స్థానం ఆయనకి ఇవ్వాల్సిన, ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి పాత్రను ఎవరో మరవలేరు. ఆయన చైతన్యవంతం చేసేట ప్రజలు ఆలోచింపు చేసే విధంగా ప్రతిరోజు కదా, రోజు రుబ్బేసి కూడా ఆయన కంట్లో నలుసులు చెప్పులోని రాయి అన్నట్టుగా ఉన్నాడు. అలాగే పక్కలో బళ్ళు అంటారు కదా, అంతలో తీసుకెళ్ళి కొట్టేశారు. చాలా దారుణంగా చంపేయడానికి చూశారు. అంటే ఫిజికల్ థ్రెట్, హింస, కస్టోడియల్ వైలెన్స్ గురయ్యాడు ఆయన. చావు అంచులకి వెళ్ళొచ్చాడు. అయినా సరే ఎవడన్నా ఏం చేస్తాడు, ఓరు బాబు మనకి ఎంతో బాబు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు నీకు ఎంతో నోరు మూసుకొచ్చుకో, ఇంకో గొడవ చంపేస్తాడు వాళ్ళని. ఎక్కడ కూడా తగ్గలేదు ఆయన. తన సెక్యూరిటీ తను చూసుకుంటా, తన షెల్టర్ తను చూసుకుని వీళ్ళు మాత్రం వదలలేదు. మొత్తం మీద ఆయన ఎంపీ అవ్వాలనుకున్నాడు, అవ్వలేకపోయాడు. అనేక కారణాలు ఉంటాయి దానికి. ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన మంత్రి వస్తుంది అనుకున్నాడు, రాలేదు. అనేక ఈక్వేషన్స్లో పోయి ఉండొచ్చు. ఆయన ఇంకా కోరిక ఏముంటుంది, సహజంగానే తను అన్యాయంగా, అక్రమంగా, ఇల్లీగల్గా అతను ఇల్లీగల్ కస్టోడియల్ వైలెన్స్ గురయ్యాడు. కేసు కూడా పెట్టారు. ఈయన కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత పోలీసు యంత్రాంగం దాని మీద బాధ్యత తీసుకోవాలా వద్దా? ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అంటలేదండి, పోలీస్ బాసు చెప్పాడు, ఒక కంప్లైంట్ ఇచ్చాడు, నన్ను ఎలా హింసించాడు పలానా వాళ్ళు అని చెప్పాడు. నువ్వు వాళ్ళు కలిసి పిలిపించి విచారించేశారా? వాళ్ళకి నోటీస్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి అది ఎవరు తప్పండి? దీన్ని ఎవరిని అనాలి? అది ఆలోచించుకోవాలి. ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి, పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు ఎలా వ్యవహరించారు? అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్, వాళ్ళ కొడుకు, వాళ్ళు చేసిన వ్యవహారాలు, వీళ్ళందరూ కూడా తప్పించుకుని పోవడం అనేటువంటిది, ఇది మీకు మీరు సమాధానం చెప్పుకోండి. ఆ అద్దం ముందు నిలబడి మేము దద్దమ్మలమా, లేకపోతే మమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా, లేకపోతే ఇంకా జగన్ బూట్లు ఆకాలనిపిస్తుందా, జగన్ ప్రేమికులా మీరు, లేకపోతే ప్రజాస్వామ్య ప్రేమికులా? చట్టం అందరికీ ఒకటా కాదా? చట్టం అందరికీ ఒకటి కాదంటే మేము కూడా పచ్చిబూతులు తిడతాం మిమ్మల్ని. నోరు మూసుకూరుకోవాలా? కొడతాం కూడా, ఊరుకుంటారా? ఇలాంటివన్నీ జనమే కొడతారండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన జగన్మోహన్ రెడ్డిని దూదేకినట్టు ఎక్కడి, అతను తప్పు చేశాడు, అతని వ్యవస్థలన్నీ అరాచకం చేసినాయి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏమంటా సరిపోరు. ఎందుకంటే ఆయన తన పని, తన బాధ్యత తను చేసేస్తా ఉంటాడు, చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ప్రభుత్వంలో అనేక శాఖలు, అనేక విభాగాలు ఉన్నాయి, యంత్రాంగం ఉన్నాయి, వాళ్ళ సిస్టమ్ పనిచేయాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తప్పు చేశారు మీరు, ఇప్పుడు కనీసం మీకు స్వేచ్ఛనిచ్చాడు చంద్రబాబు గారు, మిమ్మల్ని కక్ష సాధించట్లా. మీరు ఒక కంప్లైంట్ వచ్చింది, దాని మీద విచారణ చేయొద్దని చెప్పాడు చంద్రబాబు గారు, మీరు ఎందుకు చేయట్లేదు? అంటే రఘురామకృష్ణరాజు గారు నిరాహార దీక్ష చేయాలా? ముజే ఇన్సాఫ్ చాహీ అని ఆయన అసెంబ్లీలో అడిగాడు. ఇంకంతకంటే అప్పుడు ఎవరికి డామేజ్ ఇది?
అల్టిమేట్ గా ప్రభుత్వం డ్యామేజ్. ప్రభుత్వానికి డ్యామేజ్, ప్రభుత్వ నేత ఇప్పుడు ఇది ఎలా టర్న్ అయిపోద్ది? కూటమిలో బీజేపీ ఉంది. ఈ బీజేపీ పెద్దలకని జగన్ కొన్న రొంకు అందరికీ తెలిసిందే. గతంలో ఈ రొంకు ఆ సంబంధం అంత వేగం వదలదు. రేపు పొద్దున్న దానాదేనా అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళే కాపాడుతున్నారు అన్న మాట వచ్చింది అనుకోండి, నష్టం ఎవరికి? చంద్రబాబు గారికి అధినేతగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ భరించాలి. కాబట్టి చాలా క్లియర్గా స్పష్టంగా వీళ్ళు దొంగలు, వీళ్ళు దోషులు, వీళ్ళు అరాచకం చేశారు, వీళ్ళు దోపిడీ చేశారు అనుకున్న వాళ్ళని మీరు ఎత్తి లోపల వాడేయకుండా నువ్వు ఉత్తుపుల్లానికి కక్ష సాధించొద్దు, పనుగట్టి దొంగ కేసులు పెట్టద్దు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు గారి మీద పెట్టక్కర్లేదు. ఆల్రెడీ ఎక్యూజ్డ్ వాళ్ళే. అవును, ప్రజలు వాళ్ళు కళ్ళ ముందు తప్పు చేసేసారు. వాళ్ళు చేసింది ఏంటి తెలుసా అంటే, ఫ్లడ్ లైట్ల వెలుగులో శృంగారం చేశారు, ఫ్లడ్ లైట్ల వెలుగులో అరాచకం చేశారు, ఫ్లడ్ లైట్ల వెలుగులో జేబు దొంగతనం చేశారు. ఇలాంటివన్నీ స్పష్టంగా తెలిసిన తర్వాత దానికి మళ్ళీ సాక్ష్యాలు విచారణ అవసరమా తీసి లోపల పడేయకుండా ఇది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు నేను మాట్లాడి నా మాటలు కాదు, మన ఇద్దరు ఇంటర్వ్యూ వచ్చే ముందు కూడా ఒక ఆయన మాట్లాడేది చూసారు, మీకు వినిపించాను. ఈ ప్రజల సామాన్య ప్రజల మనసుని తొలిచేస్తుంది. ఎందుకు లేట్ అవుతుంది? కాబట్టి రఘురామకృష్ణరాజు గారి ఆవేదనలో అర్థం ఉంది. ఆయన కోరిక సహేతుకమైందే. ఆయన వెనకాల ఫాలోయింగ్ అలాగే ఉంది ప్రజలు. ఆయనకి ఎప్పుడు న్యాయం జరుగుతుందని చూస్తున్నారు. ఏం చంద్రబాబు నాయుడు గారిని అనలేదా మాటలో? లోకేష్ గారిని ఇబ్బంది పెట్టలేదు. ఇంటి మీదే దాడి చేశారు ఏంటండి? లోకేష్ అడుగు ముందే ఆ కుటుంబాన్ని ఎంత నీచంగా మాట్లాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.